అబ్బాయి ఇవాళ లెక్కల సార్ రాకుంటుండే మస్తుండు. ఫేర్ నోట్స్ చూస్తా అన్నాడు. దేవుడా ఇవాళ మా హిందీ టీచర్ స్లిప్ టెస్ట్ పెడతా అన్నది, పెట్టకుండా చూడు దేవుడా అని చెప్పి ఇట్లా మస్తు మంది పిల్లలు మాట్లాడుకుంటారు. ఇంగ్లీష్ టీచరు నాకు మస్తు వెరీ గుడ్ లేచింది తెలుసా అని చెప్పి పిల్లగాళ్ళు ఖుషీగా చెప్పుకుంటారు. అదే టీచర్లు వాళ్ళ బల్లే ఇక ఉండరని తెలిస్తే మాత్రం మస్తు బాధపడతారు. ఇగో గిట్లా అయ్యయ్యో ఎక్కెక్కేడో బట్టే కదా పిల్లగాళ్ళు. ఊకోర్రమ్మ ఊకోరి, ఊకుంటలేరు కదా. కోడి పిల్లలు రెక్కల కింద పొదిగినట్టే సార్ సుట్టే చేరి మీరు పోవద్దు సార్ ఈయనే ఉండాలి సార్ అని పిల్లగాళ్ళు గొటగొట్ట ఏడవ పట్టే పాపం. ఆంధ్రాల టీచర్ల ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా. ఇక అనంతపురం జిల్లా కంబదూరు మండలం సర్కారు బల్లె కొలువు చేస్తున్న ఇంగ్లీష్ చెప్పే హనుమంతరాయుడు సారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతున్నాడట. ఇక సారు పోతున్నాడని తెలిసి పిల్లలంతా మస్తు ఏడిచిర్రు. ఇట్లా సారు ఏడవద్దురా తల్లి, నేను ఏడికి పోను, అప్పుడప్పుడు వస్తుంటా అని చెప్పినా కూడా ఇక వాళ్ళ దుఃఖం ఆగుతలేదు. ఏమంటే బాధాకరమైన విషయం అంటే ఇక్కడ నుంచి తరలిపోవడం ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతూ బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు. నాకు కూడా కొద్దిగా బాధ తప్త హృదయంతో ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాను. పిల్లలంతా ఊపిరి పట్టినట్టు ఏడుస్తుండే వరకు ఆడున్న జనాలు కడమ టీచర్ల కళ్ళల్లో కూడా ఇక నీళ్ళ సుడులు తిరిగినాయి. ఇన్నేళ్ళు ఒకతాన పనిచేసి ఆ ఊరిని బడిని ఇడిచిపెట్టి పోవాలంటే ఎవరికైనా కంటతడితోటి గుండె బరువెక్కుతుంది కదా. ఇక ఈసారి ఎంత మంచిగా చదువు చెప్తే ఎంత మంచిగా పిల్లగాలను చూసుకున్నాడో పిల్లలు ఆయన కోసం పడుతున్న తనలాట చూస్తేనే అర్థమవుతున్నదిలే.